ఒకప్పుడు బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురవటంతో హాలీవుడ్‌కి వెళ్ళిపోయింది. అక్కడ తన నటనతో హాలీవుడ్ ఆడియన్స్‌ని మెప్పించి గ్లోబల్ స్టార్‌గా భారీ క్రేజ్ దక్కించుకుంది. ఇకపోతే హాలీవుడ్ ఐకాన్ స్టార్‌గా పేరు సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా ఒక్కో సినిమాకు 45 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుంటూ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్‌గా రికార్డు సృష్టించింది. ఇక ప్రస్తుతం ఈమె తన భర్త ప్రముఖ సింగర్ నిక్ జోనాస్‌తో కలిసి అమెరికాలో నివసిస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూనే ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో కూడా నటించటానికి ముంబైలో అడుగుపెట్టింది. అందులో భాగంగానే దిగ్గజ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమా ద్వారా ఇప్పుడు ఇండియన్ చిత్రాల్లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా షూటింగ్లో భాగంగా కొన్నాళ్లు హైదరాబాద్లో బస చేసిన ఈమె ఇప్పుడు ముంబైకి చేరుకుంది. ఇక ఒకవైపు రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే మరొక వైపు ఈమె ముంబై ఆస్తుల అమ్మకం గురించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ముంబైలోని అంధేరి వెస్ట్లో ఉన్న 3 హై ఎండ్ అపార్ట్మెంట్లను మొత్తం 16.17 కోట్లకు సేల్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లోఖండ్ వాలా కాంప్లెక్స్లోని ఒబెరాయ్ స్కై గార్డెన్స్లో ఉన్న భారీ భవంతిలో 18వ అంతస్తుల్లోని 2 ఫ్లాట్లు, 19వ అంతస్తులో ఒక ఫ్లాట్ని కలిపి విక్రయించారని సమాచారం. 18వ అంతస్తులోని 1075 చదరపు అడుగుల అపార్ట్మెంట్ను 3.45 కోట్లకు అమ్మిన ఈమె ఒక పార్కింగ్ స్థలంతో సహా ఈ అపార్ట్మెంట్ కోసం 17.26 లక్షల స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించారు. అలాగే అదే అంతస్తులో ఉన్న మరో 885 చదరపు అడుగుల ఫ్లాట్ను సుమారు 2.85 కోట్లకు అమ్మగా 14.25 లక్షల స్టాంప్ డ్యూటీని చెల్లించినట్టు తెలుస్తోంది. ఇక మూడవ అపార్ట్మెంట్ ధర సుమారు 9 కోట్లు ఉండగా దీనికి కూడా భారీ ధరలోనే స్టాంప్ డ్యూటీ చెల్లించినట్టు సమాచారం. ఇక మొత్తంగా ఈ 3 అపార్ట్మెంట్లు కలిపి 16.17 కోట్లు పలికినట్టు తెలుస్తోంది. ఇకపోతే అమెరికాలోనే తన భర్తతో ఉంటూ లగ్జరీ లైఫ్ను లీడ్ చేస్తున్న ఈమె సడన్గా ముంబైలో ఉన్న అపార్ట్మెంట్స్ అమ్మటంతో అందరూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రియాంక చోప్రా ఇంత సడన్గా ఈ ఆస్తులను అమ్మటానికి గల కారణం ఏంటా అని ఆరా తీస్తూ ఉండటం గమనార్హం. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమె అమెరికాలోనే ఉంటున్న నేపథ్యంలో ఇక్కడున్న అపార్ట్మెంట్స్తో పని లేదని, అందుకే వాటిని అమ్మటానికి పెట్టిందంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఏది నిజమో తెలియదు కానీ మొత్తానికైతే ప్రియాంక చోప్రా 3 ఖరీదైన ఫ్లాట్లను అమ్మేసింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక దీనిపై కూడా నిజానిజాలు తెలియాల్సి ఉంది.